బ్రదర్ నమస్తే. నమస్తే. 4 రోజుల నుంచి గుంటూరులో ఏంటి అసలుకి హడావుడి ఏంటి, కథ ఏంది, ఏం జరుగుతుంది అసలుకి? అంటే ఏం జరుగుతుందంటే ఈ గుంటూరులో ఇప్పుడు ఈ వైసీపీ వాళ్ళు ఇప్పుడు ఈ రాష్ట్రం చేస్తున్న డెవలప్మెంట్ గురించి కానీ ఇంకో దాని గురించి కానీ డైవర్ట్ చేయడానికి కొత్తగా ఇప్పుడు రాష్ట్ర గవర్నమెంట్ కల్తీనే జరిగిందని చెప్పింది. దాన్ని జరగలేదు అని చెప్పి వీళ్ళు ఏదో సిట్ ఏదో ఒక కాగితం ఇచ్చారని చెప్పి క్లీన్ చిట్ అది క్లీన్ చిట్ అక్కడ ఇచ్చారు. అక్కడ దాంట్లో ఏముంది, ఎన్డీడీబీ రిపోర్ట్ ఏముంది, 10% లోపు ఉంటే మా ల్యాబ్లో రాదని ఉంది. 10% లోపు అంటే 9.9 ఉండొచ్చుగా, అసలు లేదని క్లీన్ చిట్ ఇవ్వలేదు కదా. 10% లోపు ఉంటే మా ల్యాబ్లో రాదని చెప్పి వాళ్ళు చెప్పారు. దాన్ని పట్టుకొని క్లీన్ చిట్ ఇచ్చారు అంటారు. ఈ వైసీపీలో ఉన్న నాయకులు మరి చదువుకున్నారో తెలీదు, చదువుకోలేదో తెలీదు, ఏం అర్థం కాదు. చదువు రాకపోతే వెళ్ళి ఒక లాయర్ దగ్గర ఇంకొకరి దగ్గర చూపించి ఇప్పుడు ఇక్కడ గొడవ చేస్తున్న నాయకులు మంచి చదువుకున్న వాళ్ళే. ఇప్పుడు నిన్న ఈ గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో ఇక్కడ ఆపోజిట్గా ఉన్న నాయకుడు, ఈ నియోజకవర్గానికి ఆపోజిట్గా ఉన్న నాయకుడు వాళ్ళ లాయరు బాగానే చదువుకున్నాడు, మంచి ఎడ్యుకేటెడ్. ఆయనకి తెలుసు. కాదు ఏంటంటే ఇది ఒక స్క్రిప్ట్, వాళ్ళ అధినాయకుడు ఒక స్క్రిప్ట్ ఇచ్చారు. నువ్వు దీన్ని ఎట్టయినా గబ్బు చేయాలి, దీన్ని ఒక డైవర్షన్లో తీసుకెళ్ళాలి, రాష్ట్రాన్ని బాగా డెవలప్ చేస్తున్నాడు బాబు గారు, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ సారథ్యంలో దావోస్ వెళ్ళి కంపెనీలు పట్టుకురావడం కానీ ఇవన్నీ చేస్తున్నాయి. రాష్ట్రం ముందుకెళ్తే ఇక్కడ ప్రజలందరూ బాగా ఎడ్యుకేట్ అవుతారు. ఇప్పటికే గంజాయి మత్తు నుంచి ఇప్పుడు యువత బయటకు వస్తుంది. దీని మీద ఏంటంటే వీళ్ళు మళ్ళీ అందరూ తెలియకల్లో అయితే ఇంకా మనల్ని జీవితంలో మనల్ని ఎవరు నమ్మరు అనే ఒక ఏకైక ఉద్దేశంతో మళ్ళీ ప్రజలను ఎట్లాగైనా తప్పుదారి పడించాలని, ఏదో ఒక ఇష్యూని డైవర్ట్ చేయాలని ఇప్పుడు తీసుకొస్తున్న ఈ పరిణామం ఇదంతా. అయితే గత 4 రోజుల నుంచి ఏంటంటే ఇక్కడ ప్రజల మనోభావాలతో ఆడుకున్నారు. తిరుపతి తిరుమల దేవస్థానంలో కల్తీ జరిగిందన్నమాట వాస్తవం. అది ప్రపంచం మొత్తం తెలుసు. 20 కోట్ల లడ్డూలు తయారు చేసిందని సిట్ ఇచ్చింది. దాన్ని 20 కోట్లు ఇంటూ 2-3 వేసుకున్న 60 కోట్లు. అంటే ఎంతమంది తిన్నారు ఈ మహాపాపాన్ని? మీరు చేసిన పాపాన్ని ఎంతమంది అనుభవించారు? కాబట్టి అందులో ఆ దేవదేవుడితో పెట్టుకున్న వాళ్ళు ఎంతమంది ఇంతకుముందు రోజుల్లో ఏమైపోయారు మనందరికీ తెలుసు. కానీ మళ్ళీ మీరు ఆ దేవదేవుడితోనే పెట్టుకుంటున్నారు. మీ పార్టీకి అనేది పుట్టగదులు ఉండవు అవన్నీ ఓకే. అసలుకి మీరేమో అసలుకి దేవదేవుడితో పెట్టుకున్న వాళ్ళు ఇదివరకు ఏమయ్యారో తెలుసా అంటున్నారు. ఇప్పుడు ఆ దేవదేవుడి మీద అబద్ధం చెప్పిన చంద్రబాబు నాయుడు గారి నాలుక మీద వాతలు పెట్టాలని మరి పేరునని చెబుతున్నాడు కదా. ఇప్పుడు వాళ్ళకేం తెలుసండి పేరునని ఏం చెప్పాడు, ఏం అబద్ధం చెప్పాడు? ఎన్డీటీబీ రిపోర్ట్లో ఏముందని చెప్పాడు? ఇప్పుడు వాళ్ళ ఒక్క రిపోర్ట్ తీసుకున్నాయిగా. ఆ రిపోర్ట్ 214 పేజీలు షేర్ చేశారు సిట్ వాళ్ళు. దాంట్లో ఏ పేజీలో కూడా ఎక్కడ కల్తీ జరగలేదని ఎక్కడా చెప్పలా. కొవ్వు లేదని అంటే వాళ్ళు ఏం చెప్పారు, 10% లోపు ఉన్న కొవ్వు మా దాంట్లో రాదని చెప్పారు. కానీ రసాయనాలు వాడారు, ఇంకా వేరే యాసిడ్స్ వాడారంట. ఇవన్నీ అంటే అసలు నీకు కొవ్వు కన్నా ఇవన్నీ చెప్పి వాళ్ళ వాదన ఎలా ఉందంటే అండి, మీరు జంతు కొవ్వు ఉందన్నారు, జంతు కొవ్వు లేదు, రసాయనాలు కదా ఉంది అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అబద్ధం చెప్పినట్టే కదా అని వాళ్ళు వాదిస్తున్నారు. మరి అంటే అసలు నెయ్యి లేదని అర్థం ఒప్పుకుంటున్నారుగా. మనం అంటుంది కల్తీ నెయ్యి అని ఫస్ట్ మనం అంది. కల్తీ నెయ్యి ప్రకారం మనం కల్తీ నెయ్యి జరిగింది అన్నాము. ఎన్డీటీబీ రిపోర్ట్ ప్రకారం బాబు గారు దీంట్లో యానిమల్ ఫ్యాట్ అనేది అప్పుడు ఇచ్చారు కాబట్టి ఒక ల్యాబ్, దాని ప్రకారం యానిమల్ ఫ్యాట్ అర్థమైందా అని చెప్పారు. ఆ ల్యాబ్ ఏముంది, 10% లోపు ఉంటే రాదని చెప్పింది. అంటే అక్కడ క్లీన్ చిట్ ఏమి ఇవ్వాలా, 10% లోపు 9.9% ఉన్న వచ్చినట్టేగా. దాన్ని ఏదో పెట్టుకునే వాళ్ళు లేదు క్లీన్ చిట్ ఇచ్చారంటే జనం అంత ఎర్రోలేం కాదు. ఆంధ్రప్రదేశ్ జనం ఇప్పుడిప్పుడే బాగా మేలుకున్నారు. మీకు బుద్ధి చెప్పారు 2024లో. బుద్ధి చెప్పినా కూడా మీకు ఇంకా బుద్ధి రాకపోతే రేపు 2029లో వచ్చే 11 సీట్లు కూడా రావు. ప్రజలు చాలా విజ్ఞావంతులు, బాగా చదువుకున్న వాళ్ళు. తెలుగు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంటేనే ప్రపంచంలోనే ఒక గుర్తింపు ఉంది. మనకి తెలుగు వారంటేనే ప్రపంచంలోనే ఒక గుర్తింపు ఉంది, మేధావులు అనేది. ఆ మేధావితనాన్ని మీరు 2019 నుంచి 2024 దాకా గంజాయి మత్తులో దింపి ఏదో చేద్దాం అనుకున్నారు. కానీ ఆ 5 ఏళ్ళు ఏం చేయలేక జనం కూడా ఇంకా ఒక రాక్షసిని ఎన్నుకున్నాం మనం. ఏం చేయలేము, 5 ఏళ్ళు బరాయించాల్సిందని చెప్పి 2024లో ఖచ్చితమైన గుణపాఠం చెప్పారు. 164 సీట్లది ఈ కూటమి ప్రభుత్వాన్ని మంచి మెజార్టీతో ఎన్నుకున్నారు. అట్లాగే ప్రభుత్వం వచ్చిన కాలం ఈ 24 కాలంలో చూసుకోండి, ఎనీ డివిజన్, ఎనీ నియోజకవర్గం, ఏ నియోజకవర్గం అభివృద్ధి శరవేగంతో ముందుకెళ్తుంది. ఇప్పుడు మనం గుంటూరు వెస్ట్లో ఉన్నామండి. ఇక్కడ గుంటూరు వెస్ట్లో 24 కాలంలో 150 కోట్ల వర్కులు జరిగినాయి. కాలువలు కానీ, డ్రైనేజీలు కానీ, మంచినీళ్ళు కానీ, రోడ్లు కానీ, కల్వర్ట్లు కానీ, అట్లా అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతుంటే ఇక్కడ జనమంతా ఇక మామూలుగానే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అంటేనే తెలుగుదేశం పార్టీకి ఒక అడ్డాగా ఉంటుంది. ఈ అడ్డాని వీళ్ళు ఇంకా ఇప్పుడు వచ్చిన ఈ ఎమ్మెల్యే గారు ఎక్కడ కూడా కాంట్రవర్సీ పోకుండా, సింగిల్ ఎంపీ కూడా తాకుండా, అర్థమైందా, ప్రతి ఒక్క పని పారదర్శకంగా ఉండాలనే కాన్సెప్ట్తో బాగా ముందుకు శరవేగంగా తీసుకెళ్తుంది.
దాన్ని ఓర్చి తట్టుకోలేక దాన్ని చూసి వాళ్ళు వైసీపీ వాళ్ళు ఏముంటే మనకి ఇక్కడ కనీసం డిపాజిట్ కూడా రాదు. పోయినసారి నా 50,000 గెలిచింది, ఈసారి 1,00,000 పైన ఓట్ల మెజారిటీ గెలిచేటట్టుంది. ఎట్లాగైనా ఈ వెస్ట్ నియోజకవర్గాన్ని ఇక్కడ ఈ గుంటూరు వెస్ట్ అంటే అంతా చదువుకున్న వాళ్ళు సామాజిక ఇప్పుడు అదే వస్తుంది. అసలుకి కాంట్రవర్సీలకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండే పల్నాడేమో కామ్గా ఉంది. మరి ఎన్నడూ లేని విధంగా అసలుకి కాంట్రవర్సీలకు కానీ లేదంటే దాడులకు కానీ ప్రయత్నించని గుంటూరు నియోజకవర్గంలో అసలుకి ముఖ్యంగా ఫుల్ ఎడ్యుకేటెడ్ నియోజకవర్గంలో ఈ దాడుల సంస్కృతి ఏంటంటారు అసలుకి? నిన్న దాడులు ఏం చేయలేదండి. ఇప్పుడు ఆయన అన్న మాటలకి చంద్రబాబు నాయుడు గారి తల్లి గారిని అన్నారని మాటలు అన్నారండి. అదే ఆయన ఏదో నేను మీరు అన్నాక నేను అన్నాను అంటున్నాడు. అదెంత రాంగు. ఆయన అక్కడ గ్వారంటీలో మన వాళ్ళు ప్రజలు ప్రక్ష చేశారు. తిరుపతిలో కల్తీ జరిగింది నిజం, ప్రజలందరూ మేలుకోవాలని చెప్పి వేశారు. దాన్ని నేను చింపుతాను మీరు తీయకపోతే పోయాడు. పోయిన మాట నిజమని అక్కడ కార్యకర్తలు మా ప్రజలు అందరూ అడ్డుకున్నారు. అడ్డుకుంటే రాను బూతులతో లకారాలతో అందరితో తిట్టాడు. తిడుతూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ముందు ఆ చంద్రబాబు గారిని రమ్మనండి అది ఇదని బూతులు తిట్టాడు. వాళ్ళు మాట్లాడిన భాష మనం తిట్టాం. మనం అసలు తిట్టే సంస్కృతి మంది కాదు. ఆయన అన్న బూతులకి అక్కడ ఉన్న ప్రజలు రియాక్ట్ అయ్యారు. రియాక్ట్ అయ్యి ఆయన తరుముకున్నారు. ఏంది నువ్వు మాట్లాడింది ఏందయ్యా రాంబాబు గారు దిగిరా అని. దాంతో ఆయన పారిపోయి నేను ఇంటికి వచ్చి ప్రెస్ మీట్ అలా నేను ఏదో ఆవేశంలో అన్నానంటే ఇప్పుడు నువ్వు ఒక మాట తిట్టినాక ఆవేశంలో అన్నట్టు కుదిరితే దాన్ని మేము మా గల్లా మాధవ్ గారి ఆధ్వర్యంలో గుంటూరులో ఉన్న మహిళలందరూ వాళ్ళ సపోర్ట్గా కొంతమంది నాయకులు వెళ్ళి మా నాయకుడు నువ్వు తిట్టావు, క్షమాపణ బహిరంగ క్షమాపణ చెప్పండి, మేమేం కాదు, నువ్వు నోరు జరిగినమాట వాస్తవం, మా నాయకుడు క్షమాపణ చెప్పండి మేము అదే డిమాండ్ చేసాం. పోలీసు వాళ్ళతో అదే చెప్పాం. పోలీసు వాళ్ళు నుండి మేము చెప్పిస్తామండి మీరు అంటే మేము ఆగాం, వెనక్కి వచ్చాం. కానీ ప్రజలు అలా ఉంటారు కదండి. వాళ్ళ నాయకుడు అభిమాన నాయకుడిని తిడితే ఇప్పుడు పోయినసారి కోతపేట దూరంలో ఉన్న మా పార్టీ ఆఫీస్ మీదకి దాడులు చేస్తే డీజీపీ గారు ఏమన్నారు, ప్రజల్లో ఆగ్రహం అలా ఉంటుంది, వాళ్ళ నాయకుడిని తిడితే అని అన్నారు. ఇప్పుడు అదే ప్రజలు వాళ్ళ నాయకుడిని తిడితే అలా వచ్చారు. దానికి మనం ఏం చేస్తామండి? ఇప్పుడు మరి కులాల కుంపట్లు ఏమనుకోవాలి? కులాలకు ఏమండి చేతగాని వాడు కులాలు ఎత్తాడండి. అభివృద్ధి చేసేవాడు కులాల గురించి మాట్లాడు. అభివృద్ధి చెందుతుంది కాబట్టి మేము కులాల జోలికి పోము. ఏ కులం కూడిపెట్టదండి. కులం కూడిపెట్టదు, అభివృద్ధే కూడిపెట్టిద్ది. అర్థమైందా? అభివృద్ధి చేయలేనివాడు కులాల జోలికి పోతాడు. వాళ్ళు గత 5 సంవత్సరాలు వాళ్ళు అభివృద్ధి చేయలేదు కాబట్టి కులాలు కుంపట్లు అవన్నీ చేశారు. మేము వచ్చిన 20 నెలల నుంచి అభివృద్ధి పదంలో దూసుకుపోతున్నాం. మాకు ఎక్కడ ఏ కులం లేదు. అందరూ తెలుగు ప్రజలందరూ మా మనుషులే.